అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతి అవయవం ఆయన చిత్తానుసారంగా చేయబడిందండి మానవ దేహం, దేవుని బిడ్డలారా. కానీ ఈ దేహంలో ఉన్న అవయవాలతో ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించడం లేదు. ఈ కన్నులు ఆయనకి ఇష్టమైనవి చూడడం లేదు, మనకిష్టమైనవి చూస్తూ దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నాం. ఈ మెదడుతో ఆయనకు అనుకూలమైన ఆలోచనలు చేయక మన ఇష్టానుసారమైన ఆలోచనలు చేసుకుంటూ ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నాము. ఈ నోటితో ఆయన మాటలు ఆయనకి ఇష్టమైన మాటలు కాకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం. ఆయన ఇచ్చిన అవయవాలతో ఆయనకి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నామంటే మనం పాపం చేస్తున్నామా లేదా చెప్పండి. మనం ప్రతిదినం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా మనం పాపం చేస్తూనే ఈ లోకంలో పాపంతో చనిపోయి ఆ పాపం మనల్ని నరకానికి ఇడ్చుకెళ్ళిపోతుంది. గనుక ఆ భయంకరమైన నరక కోపం నుండి తప్పించడానికి యేసే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక.